ఫ్రెండ్స్ ఫైనల్లీ డిసెంబర్ నెలలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. అండ్ నవంబర్ నెల మాత్రం నిజంగా హెట్రిక్ అబ్బా. ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రతి బ్రాండ్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసేసారు. బట్ డిసెంబర్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ పవర్ ప్యాక్డ్ లాంచెస్ తో మన ముందుకైతే రాబోతున్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఫ్లాగ్షిప్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఈసారి నవంబర్ లో లాగా కంప్లీట్లీ ఫ్లాగ్షిప్ కాదు. ఈవెన్ దో మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ని కూడా మనం ఈ మంత్ లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే బిఫోర్ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి క్రేజీ అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా వివో X300 సిరీస్ ఆల్రెడీ ఫోన్ వచ్చేసింది అండ్ దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. క్రేజీ అబ్బా, నిజంగా ఫోటోగ్రఫీలో మాత్రం ఇది కింగ్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని December 2nd అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. రెండు ఫోన్స్ ఉండబోతున్నాయి, X300 అండ్ X300 Pro. బట్ X300 Ultra మాత్రం లేటర్ ఆన్ లాంచ్ చేసే అవకాశం ఉంది గ్లోబల్ గా. బట్ మన ఇండియాలో మాత్రం దీన్ని అయితే లాంచ్ చేయరు. మరి ఎందుకు లాంచ్ చేయరో ఏమో. సో కెమెరా క్వాలిటీ మాత్రం రియల్లీ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 6.31 ఇంచెస్ ఏదైతుందో మీకు X300 లోను, X300 Pro లో వచ్చేటప్పటికే 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 200 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పెరిస్కోపిక్ లెన్స్ తోటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అన్నిటిలో కూడా మనకి జైస్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకి ఫోన్ అయితే రాబోతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి సిలికాన్ కార్బన్ కి సంబంధించినటువంటి బ్యాటరీస్ ను యూజ్ చేస్తున్నారు. X300 లో వచ్చేటప్పటికి మీకు 6000 mAh, అలాగే X300 Pro లో వచ్చేటప్పటికి 6500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, MediaTek Dimensity సంబంధించినటువంటి 9400 చిప్ సెట్ తో మనకి ఇవైతే రాబోతున్నాయి. కెమెరా సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన లాంచెస్ అయితే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుమారుగా వీళ్ళు అరౌండ్ 80,000 రూపాయలకి X300 ని, అలాగే దగ్గర 90,000-95,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో X300 Pro సిరీస్ ని మనకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో మేబీ ఇవి ఇంకొక 5,000 రూపాయల దాకా తగ్గినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో లెట్స్ సీ, కెమెరా సెంట్రిక్ ఆడియన్స్ నిజంగా దే విల్ లవ్ దిస్. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి OnePlus దగ్గర నుంచి OnePlus మొన్ననే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. సో OnePlus 15 అయితే లాంచ్ చేశారు. బేసిక్ గా 15R రెండు లాంచ్ అనుకున్నాం, బట్ 15 ఒకటే లాంచ్ చేశారు. 15R మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు December 17వ తారీఖు మన ముందుకే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంట్లో మనకి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ తో రాబోతుంది. సో ఇది రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ప్రాసెసరే. అండ్ దీంట్లో కూడా మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు మరొక 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరాతో మనకి ఇదైతే రాబోతుందంట. అండ్ AI కూడా తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా బ్యాటరీలో మాత్రం వీళ్ళు హ్యూజ్ బంప్ అయితే తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో లీక్స్ ప్రకారంగా ఇది సుమారుగా 7,800-8,000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకు రాబోతుందంట. IP69 రేటింగ్ తో పాటు 165 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి ఇందులో చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో 165 హెడ్స్ తోటి Qualcomm Snapdragon 8 Gen 5 తోటి, అలాగే 8,000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా క్రేజీ లెవెల్ లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని వీళ్ళు OnePlus 13 ప్రైజింగ్ లో, అంటే ఏదైతే 60,000-65,000 రూపాయల్లో అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో లెట్స్ సీ. సో బేసిక్ గా 15 కి 15R కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాసెసర్, అలాగే టెలిఫోటో లెన్స్ ఉంటుంది చూసారా, సో దాన్ని రిమూవ్ చేసి మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, లెట్స్ వెయిట్ ఫర్ December 17th. ఇక లేట్ డిసెంబర్ లో అంటే 3rd లేదా 4th వీక్ లో మనకి రెడ్మీ నుంచి Redmi Note 15 సిరీస్ ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. నిజంగా ఒకప్పుడు రియల్మీ, రెడ్మీ మొబైల్ ఫోన్ లాంచెస్ అంటే చాలా క్రేజీ ఉండేదబ్బా. యాజ్ ఆఫ్ నో పెద్దగా వీళ్ళు అసలు మార్కెట్ లో హడావుడే చేయట్లేదు. మిగతా బ్రాండ్స్ తో పోలిస్తే అసలు వీళ్ళు ప్రాపర్ గా అసలు మొబైల్ మార్కెట్ ని కంప్లీట్లీ స్కిప్ చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఇది కూడా అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు వచ్చేటప్పటికి 15 లో లో ఎండ్ వేరియంట్స్ 15C గానీ లేదా 15 గానీ ఇనిషియల్ గా లాంచ్ చేసి ప్రో సిరీస్ ని వీళ్ళు జనవరి మంత్ లో పుష్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, లెట్స్ వెయిట్. కానీ ఇందులో మీకు Redmi Note 15 Pro Plus లో వచ్చేటప్పటికి Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 4 ప్రాసెసర్, LPDDR4X ఇంకా అక్కడే స్ట్రక్ అయి ఉన్నారు. UFS 2.2 స్టోరేజ్ తో రాబోతుందని, 7,000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుందంట. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా 50+50+8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ను 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ప్రపంచం ఎక్కడికో పోతుంది, స్టిల్ వీళ్ళు ఇంకా LPDDR4X లు UFS 2.2 దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి 15 Pro చూసారా, అది Qualcomm Snapdragon 6S Gen 3 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉందంట. ఆల్రెడీ Gen 4 కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. మోటరోలా రీసెంట్ గా లాంచ్ చేసింది కదా G57 పవర్, బట్ వీళ్ళు ఇంకా
ఇంకా ఆ పాత దానిలో ఉన్నారు. ఎనీవే లెట్ ఇట్ బి. సో వీళ్ళు కూడా రేస్ లో మేము ఉన్నాం అని చెప్పి ఒకటో రెండో మొబైల్ ఫోన్స్ ని మన మీద పడేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆఫ్టర్ సర్వీస్ కూడా ఉండాలి కదా. సో కొన్ని రోజుల్లో రెడ్మీ, షామీ ఇండియాలో మాయమైపోయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఒప్పో దగ్గర నుంచి ఒప్పో కూడా మనకి ఒప్పో రెనో 15 సిరీస్ అయితే లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ లో వీళ్ళు వచ్చేటప్పటికి ఫైండ్ ఎక్స్ సిరీస్ వీళ్ళ ఫ్లాగ్షిప్ కేటగిరీని తీసుకొచ్చారు. సో రెనో సిరీస్ అని అంటే ఇది వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కింద తీసుకొస్తుంటారు. దీన్ని కూడా వీళ్ళు December 3rd వీక్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. దీంట్లో కూడా మనకి కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా ఫోకస్డ్ గా మనం ముందు చూసేటువంటి అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో. అందులో మీకు 200 మెగాపిక్సెల్ టెలిఫోటో తెచ్చారు. ఇక్కడ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మనం ముందు తీసుకొచ్చారు. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి అయితే రాబోతుందంట. బేస్ వేరియంట్ అంటే రెనో 15 ప్రో వచ్చేటప్పటికే మీకు 50 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, నాన్ ప్రో 6500 mAh ఏదైతే ఉందో ప్రో వేరియంట్ తో పాటు మనకి 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనం చూసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికి MediaTek Dimensity ప్రాసెసర్ గానీ లేదా Qualcomm రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ తో మనం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 8 Gen 5 తెచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో పెడతారు కాబట్టి ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు రెనో 15 ప్రో ఏదైతే ఉందో మేబీ 55 దాకా వెళ్ళొచ్చు కాబట్టి సో ఆ బడ్జెట్ లో వీళ్ళు Qualcomm Snapdragon 8 Gen 5 ని అలాగే నాన్ ప్రో వేరియంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికి MediaTek Dimensity ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి Xiaomi 17 సిరీస్ ఆల్రెడీ చైనాలో అయితే ఇది లాంచ్ అయిపోయింది. ఎప్పుడైతే Qualcomm Snapdragon అనౌన్స్ చేస్తుందో వీళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ ఆ తర్వాత ఇమీడియట్ గానే వీళ్ళు అనౌన్స్ చేస్తారు. బట్ మన ఇండియాకి అయితే తీసుకొని రాలేదు. ఆల్రెడీ Xiaomi 17 Pro అక్కడ 17 Pro Max రెండు మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. దీంట్లో Pro Max అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ లైవ్ అయిపోయింది, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కంప్లీట్లీ ఫ్లాగ్షిప్ పెక్స్ తోటి మనకి మొబైల్ ఫోన్ రాబోతుంది. 80 Lite Gen 5 ప్రాసెసర్ తోటి LPDDR5X UFS 4.1 స్టోరేజ్ అలాగే LTPS ప్యానల్, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి మరొక కెమెరా ఇది కూడా తీసుకొని వస్తుంటారు. అన్ని కూడా టాప్ నాచ్ స్పెసిఫికేషన్స్ విత్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ నాకు తెలిసినంత వరకు దీంట్లో మనకి Pro Max తీసుకొచ్చే అవకాశం లేదు, కానీ మన ఇండియాలో ప్రోన్ మాత్రం అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే Pro Max తెచ్చారనుకోండి దగ్గర దగ్గర 1,00,000 దాకా పెట్టాలి. ఆ 1,00,000 రూపాయలు పెట్టి Xiaomi ఫోన్ కొనే వాళ్ళు ఇండియాలో అయితే లేరు నాకు తెలిసినంత వరకు. సో మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి నాన్ ప్రో వేరియంట్ అరౌండ్ అది 60 నుంచి 70,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లాంచ్ చేస్తారు. బట్ ఇది కూడా కొనాలన్నా గానీ కొంచెం కష్టం అని నేను అంటాను. ఎడిషనల్లీ మనకి మిడ్ రేంజ్ కి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ విషయానికి వచ్చారంటే నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ 3A లైట్ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఇది వచ్చేటప్పటికి సుమారుగా 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అండ్ దీంతో పాటు Realme PX4 మొబైల్ ఫోన్ కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటుగా Moto Edge 70 సిరీస్ ని కూడా మనం చూసే అవకాశం ఉంది. డేట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ సూన్ వీటిని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పోకో నుంచి కూడా మనకు అఫీషియల్ గా నిన్న మన ఇండియన్ ఎక్స్ హ్యాండిల్స్ లో వీళ్ళైతే పెట్టారు. సో 26th అఫీషియల్ గా పోకో F8 సిరీస్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. ఆల్రెడీ ఏదైతే చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ K సిరీస్ మొబైల్ ఫోన్స్ K90 సిరీస్ ఉంది చూసారా, సో దాన్ని మన ఇండియాలో రీబ్రాండ్ చేస్తూ మన ముందు తీసుకొస్తుంటారు కాబట్టి మేబీ ఇది కూడా మనకి ఆ రేస్ లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వీటితో పాటు వివో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి V సిరీస్ లో V70 సిరీస్ ని లాంచ్ అయితే చేయట్లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికే జనవరి మంత్ కి పుష్ చేసిన ఆశ్చర్యపడాల్సిన లేదు. అలాంగ్ విత్ వివో X300 సిరీస్ మినీ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. మినీ కాదు వీళ్ళు కూడా FE అని అంటున్నారు. సో అది కూడా మనం ఇందులోనే ఇదే నెలలో చూసి అంటే డేట్ అనౌన్స్మెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసారు అన్నట్లయితే ఈ మంత్ కూడా మనకి బ్రాండ్స్ ఎలాంటి డిసప్పాయింట్మెంట్ చేయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని మన మీద అయితే ఫోర్స్ఫుల్ గా రుద్దుతున్నారు. అగైన్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం అయితే చూస్ చేసుకుంటే అది వేరే విషయం. సో ఈ మంత్ కూడా మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా బట్ ప్రీవియస్లీ నెల వచ్చేటప్పటికి ఓన్లీ ఫ్లాగ్షిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. బట్ ఈసారి ఫ్లాగ్షిప్ తో పాటు కొన్ని మిడ్ రేంజ్ అండ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. బై ద వై ఒక సరికొత్త బ్రాండ్ కూడా మనకు ఎంటర్ అవబోతుంది. ఆల్రెడీ మన 19th అయితే లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి సేల్స్ కూడా మనం డిసెంబర్ నెలలో చూసే అవకాశం ఉంది. సేమ్ మన మేడ్ ఇన్ ఇండియా కంప్లీట్లీ మన ఇండియాకి సంబంధించినటువంటి బ్రాండ్ ఇది ఓబుల్ అనేటువంటి పేరుతో లాంచ్ అవబోతుంది. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్ కింద 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో మన ముందుకు లాంచ్ కాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీటన్నిటిలో కూడా మీరు ఏ ఫోన్ కి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ నేను మాత్రం క్రేజీగా వెయిట్ చేస్తుందంటే గనక వివో X300 సిరీస్ అండ్ దీంతో పాటుగా OnePlus 15R కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.